భార్యాభర్తల సంబంధం అది ఎలాగైనా ఉండొచ్చు, కానీ సంబంధం అయితే ఉందిగా, అది అన్ని సామాజిక ఆచార వ్యవహారాలతో ఏర్పడిన సంబంధం. సంబంధం ఏర్పడిన తరువాత ఈ సామాజిక రీతి రివాజులన్నింటినీ పాటించి తీరాలి. సరిగ్గా చెప్పారు. మీ అన్నయ్య ఆత్మశాంతి పూజని మీరు గనక చేయకపోతే ఇంకా మీ కుటుంబం వాళ్ళ అందరి మీద దుష్ప్రభావం పడుతుంది. మీరు చెప్పేది నిజమే బాబు, కానీ వదిన అర్థం చేసుకోవటం లేదుగా. ఆవిడ అర్థం చేసుకోకపోతే మీరు అర్థం చేసుకోండి. మంచి పనులు చేయటం కోసం కొన్నిసార్లు మన ఇష్టాలని బలవంతంగా మార్చుకోవాల్సి ఉంటుంది. గోపాల్ చెప్పింది అక్షర సత్యం. మేము కూడా నీకు భరోసా ఇస్తున్నాం. అంతేగాక మా జాతి వాళ్ళు కూడా ఈ అంశంలో నీకు సహకరిస్తారు. పదండి, మనమందరం కలిసి వాళ్లతో అంతిమ సంస్కారం ఆచారాల్ని పాటించమని మాట్లాడదాము. మరి వదిలేయచ్చు కదా. అసలు అక్కకి ఆ వ్యక్తితో ఎప్పుడూ ఎలాంటి సంబంధమే లేదు. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత ఈ ఆచారాలు పద్ధతులు తను ఆచరించనని చెప్తోంది. మరి ఆవిడ్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? నువ్వు రామ్జీకి చాలా ఆప్తమిత్రుడు అనుకుంటా. రామ్జీ వాళ్ళ చెల్లెలతో నీకున్న సంబంధం ఏమిటి? నీకు మతి చెడిపోయిందా? నేను ఆవిడ్ని అక్క అంటుంటే ఆవిడతో నాకు ఎలాంటి సంబంధం ఉంది నీకు అర్థం కావట్లేదా? ఆవిడ మా రామ్జీకి రక్త సంబంధం అయితే నాకు కూడా రక్త సంబంధమే. మరైతే నీకు ఆమెను విధవరాల రూపంలో చూడటానికి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? నాకెలాంటి బాధ లేదు, కానీ మా అక్కని బలవంతంగా విధవం చేయటం నాకేమాత్రం నచ్చదు. ఆవిడ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ చేయించొద్దు. కానీ ఈ సమాజం కోరుకుంటుంది ఆవిడ సామాజిక నియమాల్ని పాటించాలని. ఇక ఎవరైతే నియమాలని ఉల్లంఘిస్తారో వాళ్ళకి సమాజం దండన విధిస్తుంది. అలాగే వాళ్ళకి సహకరించే వాళ్ళకు కూడా. పురంజన్ సగం ఇక్కడ సగం అక్కడ ఉండొద్దు. ఒకవేళ రామ్జీ ఇంకా అతని చెల్లెలు నీకు సరనిపిస్తే నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపో. మాకు గోపాల్ మీద పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలు పురంజన్ బాబాయ్. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినందుకు. కానీ మేము నిన్ను జైలుకేం పంపించంలే. కానీ నువ్వు మా కోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. లేదు, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. నీ ఉద్దేశం ఏంటో ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమైపోయిందిలే. దాన్ని నిరూపించుకోవడానికి ఇప్పుడు ముందు నువ్వు రామ్జీ ఇంటికి వెళ్ళి రామ్జీకి ఇంకా భీమరావుకి నచ్చజెప్పు, ఈ వితంతాచారంలో అడ్డుపడొద్దని. లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మనుగడే ఉండదు. నేను చేసిన తప్పు నా చేతులు కట్టేసింది. మీరా అక్క రామ్జీ, మీరు నన్ను క్షమించండి. వెళ్ళండి. అత్తా, అత్తా, తలుపు తెరువు అత్తా. అత్తా. భీమ్, అత్తని ఒంటరిగా వదిలేయండి. అలా ఎలా ఒంటరిగా వదిలేస్తారు? అలా ఎలా ఒంటరిగా వదిలేస్తారు? ఇది అనాదిగా ఈ సమాజంలో కొనసాగుతున్న ఆచారమే. దీన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? చూడు పురంజన్, నువ్విప్పుడు వాళ్ళ తరపున నాకు నచ్చజెప్పడానికి వస్తే గనక నేనేమి వినను, నాకు చెప్పొద్దు. ఎందుకు వినవు నువ్వు? ఈ ఆచారాన్ని ఈ దేశం మొత్తం పాటిస్తున్నప్పుడు అలాంటి ఆచారాన్ని పాటించడానికి నీకే నొప్పి. నీకు తెలీదా రామ్జీ, ఈ సమాజం వాళ్ళు మన జాతి వాళ్ళకి కొన్ని నియమాలు, కట్టుబాట్లు, దురాచారాలు పెట్టారు. వాటిని పాటించడం అనివార్యం రామ్జీ. ఇప్పుడు అదే సమాజం ఒక నియమాన్ని కూడా ఏర్పరిచింది. ఒకవేళ మన జాతిలో ఏ మగవాడు చనిపోయినా అతని భార్య ఖచ్చితంగా వితంతు సంప్రదాయాన్ని పాటించాలి. ఒకవేళ ఆ స్త్రీ భర్తతో కలిసున్నా కలిసి లేకపోయినా సరే దానివల్ల ఎలాంటి తేడా ఉండదు రామ్జీ. ఇలా నియమాల్ని ఉల్లంఘించే వాళ్ళని సమాజం దండన విధిస్తుంది. అది నీకు తెలీదా? అలాగే దానికి సహకరించే వాళ్ళకు కూడా. రామ్జీ, నువ్వు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం చేసుకో పరిస్థితిని.
పురంజన్ బాబాయ్, నిన్ను నువ్వు అదుపు చేసుకో. ఎందుకు అదుపు చేసుకోవాలి? ఇదే మీ నాన్నకి నచ్చ చెప్పొచ్చు కదా. ఎందుకు మొండి పట్టుబడుతున్నాడు? వాళ్ళు చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకోవటం లేదు? వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఒప్పుకోనంతే. ఒకవేళ ఈ నియమాన్ని సమాజం పెట్టుంటే ఆ సమాజం ఈ నియమాల్ని మార్చుకొని తీరాలి. సమాజాన్ని శాసించేంత దమ్ము నీకు లేదులే రామ్జీ. అందుకనే మేము నిన్ను శాసించడానికి వచ్చాం. పురంజన్, వచ్చాయి. ఇప్పుడు రామ్జీకి ఎవరేం చెప్పినా తలకెక్కదులే. బాబాయ్, ఒక మాట చెప్పనా? మాకు మీ పద్ధతి కూడా సరి అనిపించటం లేదు. భీమ్ సరిగ్గానే అన్నాడు. ఇప్పుడు మీరు కూడా తప్పుదారి పట్టారు. మమ్మల్ని మార్చడానికి బదులు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎందుకంటే మీరు కూడా అలాగే మాట్లాడటం మొదలు పెట్టారు. ఏదైతే ఎన్నో ఏళ్లుగా పెద్ద జాతి వాళ్ళు మనల్ని అంటూ వస్తున్నారో, వీళ్ళందరూ మన జీవితాల్ని పశువుల కంటే హీనంగా మార్చేశారు. మీరిప్పుడు వాళ్ళతో చేతులు కలిపారా? ఇప్పుడు సమస్య జాతుల గురించి కాదు రామ్జీ బాబాయ్, ఒక స్త్రీ గురించి. ఆవిడ విధవరాలు అయింది, కానీ వితంతు ఆచారాన్ని పాటించనని మొండికేస్తుంది. ఈ స్త్రీల విషయంలో కూడా సమాజము నియమాలను ఏర్పాటు చేసిన పెద్ద జాతి వాళ్ళు అదే అన్యాయం చేశారు. మన చిన్న జాతి వాళ్ళకి చేసిన అన్యాయమే. దీని ముస్తాబు మొత్తం తీసేయండి. ఈ రోజు నుంచి దీనికి ముస్తాబయ్యే హక్కు అసలు లేదు. గాజులు, బొట్టు, పూలు ఏవి పెట్టుకోకూడదు. అందరి ఆశల్ని, అందరి కలల్ని, అందరి జీవితాన్ని వీళ్ళ కుట్రలతో బలి చేశారు. ఇంకా అందరినీ వీళ్ళ చెప్పు చేతులతో ఆడించే కీలు బొమ్మలుగా మార్చేశారు. వాళ్ళ గొంతులు నొక్కేశారు. వాళ్ళు కన్న కలలకి, వాళ్ళ కోరికలకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. పైగా వాళ్ళ ఇష్టాలని వీళ్ళ మీద రుద్దుతూ వస్తున్నారు. రేపు దీనికి శిరోముండనం జరుగుతుంది. స్నానాధికాలు పూర్తి చేసుకుని విధి ప్రకారం పూజ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సంకల్పం తీసుకుంటుంది, ఇక నుంచి సన్యాసి జీవితం గడుపుతానని. స్త్రీలని కూడా మనలాగా అణగదొక్కారు, బాధించారు, అలక్ష్యం చేశారు. అరెరే ఆగు, దూరంగా ఉండు. మొగుణ్ణి ఎలాగో మింగేశావు, ఇప్పుడన్నా మమ్మల్ని సుఖంగా ఉండనివ్వు. వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు, పెద్ద ఇంటికి చెందిన ఆడవాళ్లైనా సరే. నేను స్వయంగా చూశాను. పెద్ద జాతి వాళ్ళు సొంత కూతుళ్ళు, కోడళ్ల పట్ల కూడా ఎంత కఠినంగా ప్రవర్తిస్తారు. దీని నోట్లో మండుతున్న నిప్పు కణికలు పోయండి. గోపాల్, భీమ్ చెప్పింది నీకేమైనా అర్థమై ఉండొచ్చుగా? రామ్జీ, నువ్వు భ్రమలో నుంచి బయటికి రా. నీ కొడుకు చెప్పగానే వాడు చెప్పే మాటలు వేదవాక అయిపోవుగా. మేము ఇక్కడికి ఉపదేశాలు వినడానికి రాలేదు. మీ చెల్లెలతో విధవరాలి విధిని పూర్తి చేయించి ఆ వ్యక్తిని విముక్తుని చేయండి. మా అత్త లాంటిది ఏమీ చేయదు. దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మేం వెళ్ళాం. ఇది మన సమాజ నియమం కదా. ఆవిడ దీన్ని ఆచరించి తీరాల్సిందే. చూడండి, ప్రతి విషయాన్ని సమాజానికి ఇంకా పంచాయతీకి ముడిపెట్టొద్దు. ఈ విషయంలో మాకు ప్రతినిధి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇంకా దీన్ని సమాజానికి, పంచాయతీకి ఎందుకు ముడిపెట్టొద్దు? ఈ జీవితాలతో ముడిపడున్న ఆచారాల, వ్యవహారాల్ని మనం పాటించకపోతే అప్పుడు మన సమాజం ఎలా ముందుకెళ్తుంది? మనం ఎలా జీవిస్తాము? మీకేదైతే చెప్తున్నామో అది ఒప్పుకోకపోతే పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ విషయం మీద ఇప్పుడు మనం ఆలోచించాల్సి ఉంది. చెప్పండి, మనందరం ఇప్పుడు మౌనంగా ఉందామా, లేక ఆ విషయానికి ప్రతీకారం తీర్చుకుందామా?
ఆ భీమరావు మన జాతికి చెందిన ఒక విధవరాలికి అండగా నిలబడి మన ధార్మిక ఆచారాల్ని మట్టిలో గలిపేశాడు. ఒకవేళ మీ వాళ్ళే నీళ్లు ఇచ్చారనుకో, అప్పుడు నీళ్లు ఇవ్వటానికి నేను రాను, లేకపోతే వస్తాను, ప్రతిరోజు వస్తాను. అప్పుడు నన్ను అనొద్దు, నేను మీ స్వవిషయాలు కల్పించుకుంటున్నానని. నేను ఇచ్చిన ఈ పుస్తకాన్ని అక్క చదివింది, దానితో కాసేపు తన వాస్తవ్యాన్ని మర్చిపోయింది. దీంట్లో తప్పేముంది? బహుశా అందుకే భగవంతుడు మీ అందరికీ ఈ అవకాశాన్ని కల్పించాడు. ఆ సమయంలో ఘోర పాపం జరిగింది, అది మీ అందరి వల్ల. ఆ పాపం నుంచి మీరందరూ విముక్తులవ్వటానికి. నీ కారణంగా ఈ రోజు మా సమాజంలోని ఒక విధవ పిల్లకి అంత ధైర్యం వచ్చింది. మా అందరికీ ఎదురు తిరిగింది. ఎదురు తిరగటం కాదు, పారిపోయింది. నాకు తెలీదు అక్కకి అంత ధైర్యం ఎలా వచ్చిందో, కానీ నాకు ఈ విషయంలో సంతోషంగా ఉంది, అక్కకి అంత ధైర్యం వచ్చినందుకు. దానికోసం మనం భీమరావు మేనత్తతో ఆ కర్మకాండలన్నీ చేయించి తీరాలి. ఏవైతే ఒక విధవరాలు చేస్తుందో, ఏదైతే మన ధర్మశాస్త్రాల్లో రాసుందో. సోదరులారా, స్వామీజీ ఇంకా సిద్ధాంతి గారు అక్షర సత్యం చెప్పారు. మనకి మంచి అవకాశం దక్కింది పాత తప్పులన్నింటినీ సరిచేసుకోవడానికి. పదండి అందరూ. ఇప్పుడు 600 సరే, నా మేనత్తి దురాచారాలు ఏమీ పాటించదు, నేను పాటించనివ్వరు కూడా. అయితే నేను కూడా నా అన్న ఆత్మకు శాంతి పూజ వదినతో చేయించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు ఈ పూజ ఎలా చేయనివరో మేము చూస్తాం. వెళ్ళండి. మీరందరూ అలా నిలబడి చూస్తారేంటి? తలుపులు బద్దలు కొట్టండి. ఇంకా ఈ మొండోడు భీమరావు గారి మేనత్తను ఈడ్చుకుంటూ బయటికి తీసుకురండి. ఈ రోజు మొదటిసారి సతారాలో మా పెద్ద జాతి వాళ్ళం చిన్న జాతి వాళ్ళకి అండగా ఉన్నాం. ఇంకా చూస్తారేంటి? ముందడుగు వెయ్యండి, తలుపులు బద్దలు కొట్టండి. మీరందరూ నాతో బలవంతంగా ముండమోయించడానికి వచ్చారా? ఇప్పుడు మీరందరూ ఏ హక్కుతో ఇక్కడికొచ్చి నిలబడ్డారు? మరి గ్రామంలో కలరా, ప్లేగు లాంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు అప్పుడు ఎందుకు కలిసి నిలబడలేదు రెండు జాతులు? అదే ఈ రోజు ఒక ఆడదాని గాజులు బొట్టు తీసేయాలనేసరికి అందరూ ఒకటైపోయారా? అది కూడా తలా తోక తెలియకుండా ముందుకొచ్చారు. నా విషయంలో ఏం జరిగిందో తెలుసా? చాలా చిన్న పిల్లని. అప్పుడు నాకు పెళ్లి చేశారు. ఎన్నో కోరికలతో వెళ్ళాను అత్తారింటికి. కొత్త కోడల్ని అత్తారింట్లో గృహప్రవేశం చేయిస్తారు. నాతో చేయించలేదు. నన్నందరూ అవహేళన చేశారు.
ఎందుకంటే నేను ఆవిటిదాన్ని కాబట్టి. ఆ రోజు కొత్త కోడలు చూడ్డానికి వచ్చిన అమ్మలక్కలందరూ ముందు నన్ను చూసి ఎగతాళి చేశారు. నేను అందరి ముందున నడుస్తుంటే వాళ్ళు ఇలా అన్నారు, చూడండి చూడండి మా కొత్త కోడలు ఒంటికాలతో ఎలా నడుస్తుందో. ఎప్పుడైనా చూసారా ఒంటికాలతో నడిచే కోడల్ని? అప్పుడు అందరూ పగలపడి నవ్వేవాళ్ళు. నేను బాధతో ఏడ్చేదాన్ని. అప్పుడు ఈ మనిషి ఇప్పుడు తన అన్న ఆత్మశాంతి కోసం నాతో పూజ చేయించడానికి వచ్చాడే. ఈ మనిషి నన్ను కొట్టేవాడు, నన్ను తిట్టేవాడు. తన అన్న అదృష్టం బాగోక నేను అతనికి దొరికానని అనేవాడు. నేను ఏడుస్తూ ఉండేదాన్ని. అయినా ఎవరు ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడలేదు. ఇక ఒక రోజున నన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటకు గెంటేశారు. అత్తారింట్లో ఉన్న సంబంధాలన్నీ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినాయి. ఒకవేళ మా అన్న వదులు లేకపోయి ఉంటే నేను అసలు బ్రతుకుండేదాన్ని కాదు. ఇంకా ఈ పిల్లలు లేకపోతే నా బ్రతుకు అసలు అర్థం ఉండేదే కాదు. అప్పుడు ఇదంతా నేను ఒంటరిగానే భరించాను. అందుకని ఏ వ్యక్తికి ఏ సమాజానికి అసలు హక్కు లేదు నాకు ఇది చెప్పడానికి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో. మీలో ఏ ఒక్కరైనా వచ్చారా? నన్ను ఆవిటిదాన్ని అని చెప్పి అందరూ ఎగతాళి చేసి నవ్వినప్పుడు మీలో ఎవరూ రాలేదు. నా అత్తారింటి వాళ్ళు నన్ను కొట్టి తిట్టి మెడపెట్టి బయటికి గెంటినప్పుడు మీలో ఏ ఒక్కరైనా వచ్చారా? నా భర్త నన్ను తన భార్యగా అందరి ముందు ఒప్పుకోనని తెగేసి చెప్పినప్పుడు అప్పుడు మీరు నాకు నా హక్కులు ఎందుకు ఇప్పించలేదు? ఇప్పుడు ఏ హక్కుతో నన్ను అడగడానికి వచ్చారు మీరందరూ? అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కర్మ ఒక ఎత్తు, అలాగే భావన ఒక ఎత్తు. ఈ కోపం, ఈ ఆక్రోశం పూర్తిగా న్యాయమైనవే. అయినా కూడా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలిగా. ఇది కాదనలేని సత్యం. అతను నీ భర్త అన్నది. స్వామీజీ చెప్పింది నిజమే. పాపం పెద్దమ్మ బలహీన పడినట్టుంది. భర్త మరణ వార్త ఈవిడ తట్టుకోలేకపోతున్నట్టుంది. ఇక ఇలాంటి సంకట స్థితిలో మనందరి కర్తవ్యం అవుతుంది కాస్త బలవంతం చేసైనా సరే ఈవిడతో ఈవిడ కర్తవ్యాన్ని పూర్తి చేయించటం. ఇక్కడ మహిళలున్నారుగా, వాళ్ళు వెళ్ళి ఈవిడకి సహాయం చేయండి. జాగ్రత్త, జాగ్రత్త. ముందుకొస్తే మీ ప్రాణాలు తీస్తాను, లేదా నా ప్రాణాలు తీసుకుంటాను. కానీ ఆ మనిషి ఆత్మశాంతి కోసం నేను ఎలాంటి పూజ చెయ్యను. వెళ్ళిపోండి మీరందరూ ఇక్కడి నుంచి. అత్తా మీరా? మరైతే నువ్వు ఆ కత్తితో కోసుకుని చావచ్చుగా. నీది ఇంకా నీ మొగుడుది. మీ ఇద్దరి భార్యాభర్తల ఆత్మల శాంతి కోసం మేమందరం కలిసి ఏదో ఒక పూజ చేసేవాళ్ళం. చచ్చిపో చచ్చిపో.
చచ్చిపో నువ్వు. అయినా నువ్వు బతికి మాత్రం ఏం చేస్తావు? సేట్ గారు, ఇది చావటం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు. పైగా మనమే నేరస్థలం అవుతాము. వదిలేయండి. ఇక మీరందరూ వెళ్ళండి. ఇక్కడ ఒకరి ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఊరుకోను. వెళ్తున్నాంలే. మాకేమీ పని పాట లేదా ఏంటి? పదండి సోదరులారా.